మళ్ళీ నైట్ వర్షం పడితే నమ్మలేదు ఎవరు. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది చూడు ఇక ఎట్లా పడుతుంది. ఈ వర్షానికి ఇన్ని స్టక్ అయిపోతాం అనుకున్నాం, ఖాళీ ఏం చేస్తాం. మొత్తం మంచి బాగా వచ్చింది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినోని అఫీషియల్. ప్రజెంట్ వచ్చేసి అయితే అరకులో ఉన్నా. తెలిసి కదా రోడ్ ఎట్లున్నాయో, వర్షాలకి రోడ్ ఎట్లున్నాయో, ఏం కథనో అని నిజం చెప్తున్నప్పుడు చాలా అంటే చాలా ఫుల్. లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఈసారి వచ్చినందుకు ఫుల్ చాలా అలసిపోయినా. కాళ్ళ మాత్రం చాలా పెయిన్స్ వస్తున్నాయి, ఘోరంగా అంటే ఘోరంగా. మేము వచ్చేటప్పుడు నైట్ చినుకులు పడ్డాయి, అయినా సరే కానీ చల్ పోదాము. అది అసలు యాక్చువల్గా వచ్చింది. యాక్చువల్గా మళ్ళీ ఈరోజు బయలుదేరుతాం ఈవినింగ్ వరకు, మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోతా. ఎందుకు వచ్చినామంటే చిన్న వర్క్ మీద వచ్చినాము. ఆ వర్క్ ఇప్పుడు ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతా. బయట మొత్తం చల్ల గాలి వస్తుంది, క్లైమేట్లను బయట పోయి చూపిస్తాను. ఇదే నేను తీసుకున్న రూమ్. నేను చూడండి గైస్, నా లగేజ్ కూడా సెట్ అయిపోయింది. ఇంకో ఫోన్ ఛార్జింగ్ పెట్టేసిన. అమ్మా నిజంగా టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు 6 అవుతున్నట్టుంది, 5:30 అవుతున్నట్టుంది. చూపిస్తున్నా అండి. అయ్యో 5:50. చూడండి ఎట్లుందో. వేరే లెవెల్గా ఉందనుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి అటు సైడ్ విధంగా చూపిస్తామండి. సో అవి చూసుకోవచ్చు ఎట్లుందో. అలాగే ట్రైన్ పోతుంది. ఓవరాల్ ఫుడ్ తింటున్నాయి ఇక్కడ. చూడండి సార్, పోతుంది ఆ ట్రైన్. అరకు స్టేషన్ అంటే ఆ ముంగట ఉంది స్టేషను. నైట్ వర్షం పడ్డట్టుంది. ఇప్పుడు కూడా ఎట్లుంది బాబు, ఫుల్ గాలి వస్తుంది. మబ్బు మాత్రం గట్టిగా వచ్చింది. మళ్ళీ ఇంకా ఆటో దిగాలంటే ఏ టైం అవుతుందో ఏం కథం తెలియదు. చూడండి చూసారు, చలి ఉంది. నెత్తికి క్యాబ్ తెచ్చుకోండి. క్యాబ్ ఏమో బ్యాగ్లో ఉంది. వచ్చేసి కింది దిగాల, మళ్ళా ఎవరు దిగుతారు అప్పుడు పిచ్చిలేస్తుంది. చలో ఏదైతే ఉంది, నైట్ అయితే నిన్న అడ్వెంచర్ గట్టిగా అయిపోయింది. కాళ్ళు లేకుండా అయిపోయినాయి. కాళ్ళు విపరీతమైన నొప్పి భరించలేకపోయినా. ఇప్పటికీ చాలా అంటే చాలా పెయిన్స్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాకుంటుంది. ఘోరంగా అంటే ఘోరంగా పెయిన్స్ వస్తున్నాయి. ఏం అర్థం కాకుండా అయితే నిజంగా సీరియస్ చెప్తున్నా. నైట్ అయితే వర్షం పడ్డది, చిన్న చినుకులు పడ్డాయి. ఆ చినుకులు పడ్డగానే తర్వాత వర్షం పొట్టు కొట్టింది. పొట్టు పడ్డది వర్షము. తర్వాత మళ్ళీ ఏ విధంగా ఎట్లున్నా అట్నే అయిపోయింది. కానీ ఇంకా ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకోవాలి. చలో ఫేస్ వాష్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏంటంటే నైట్ కొద్దిగా చినుకులు అయితే పడ్డాయి కానీ మరింత వర్షం పడలేదు. మేము నైట్ 2 o'clock 1 o'clock లేచి చూస్తే వర్షం పడుతూనే ఉంది. పొట్టు పడ్డది. ఆ వర్షానికి ఏమనుకున్నా అంటే ఎక్కడ స్టక్ అయిపోతానేమో మేబీ మళ్ళీ 3-4 days అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏం స్టక్ కాలేదు, నీటిని వర్షం పడ్డది, అయిపోయింది. మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు కూడా వర్షం పడుతుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే క్లైమేట్
క్లైమేట్ చాలా అంటే చాలా ఘోరంగా వచ్చేసింది. బ్లాక్ వచ్చేసింది మొత్తం, అంటే మబ్బులు మొత్తం నల్లగా ఉంది. ఆ నల్లగా ఉందాక చూసి భయపడి అమ్మో మళ్ళీ ఏమైనా అవుతుందా ఏం సంగతి అని చెప్పేసి మాకు భయమైంది. ఎందుకంటే రప్ప అందుకే ఇప్పుడు వీళ్ళు వేసి లేవగానే డైరెక్ట్ మోయో బ్రష్ చేసేస్తున్నాను నేనైతే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన ఎట్లా ఉంది బయట అంటే లాస్ట్ టైంకి ఎట్లా చూపించిన ట్రైబల్ కాఫీ మ్యూజియం అవి ఇవి అన్ని మ్యూజియం చూపించిన. యాక్చువల్లీ ఈరోజు ఒక ప్లేస్కి పోతున్నా, ఆ ప్లేస్లో వర్క్ అయిపోగానే ఇమ్మీడియట్లీ అడగల నుంచి స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఘాట్ రోడే. ఆ ఘాట్ రోడ్ పోవాలంటేనే భయం అవుతుంది నాకు. ఆ ఘాట్ రోడ్లో పోవాలంటే భయం అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాకు ఇక ఈ సైడ్ బాగా పెయిన్ వస్తుంది, రైట్ సైడ్ పెయిన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ క్లచ్ తొక్కి చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది, తట్టుకునేంత పెయిన్. ఎందుకంటే కింద ఇది ఉంటుంది చూడండి, ఇది ఉంటుంది కదా, ఇది అనేది చాలా పెయిన్ వస్తుంది నాకు, ఘోరంగా పెయిన్ వస్తుంది. అది తొక్కి చాలా తొక్కి అక్కడి నుంచి మనం ఇక్కడ సిటీ నుంచి ఇక్కడ దాకా నాన్ స్టాప్ మధ్యలో ఏందో హాఫ్ అన్ అవర్ ఏమో పడుకున్నా నైట్. అంటే నైట్ ఎగ్జాక్ట్ 12 ఏమో స్టార్ట్, 12 ఇప్పుడు మేబీ టైం చూసుకోలేదు. స్టార్ట్ అయినా వచ్చేసి ఇంకా మధ్యలో ఏడా ఆంధ్ర ఎంట్రీ ఇచ్చినాక దగ్గర ఏమో ఆంధ్ర బార్డర్లో ఆంధ్ర ఎంట్రీ ఇచ్చినాకనేమో ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నాను. నిద్ర తట్టుకోలేకపోయినా 4:30కో అనుకున్నా. మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేంతవరకు తిండి లేదు ఏం లేదు, సీరియస్ చెప్తున్నా, తిండి లేదు ఏం లేదు. బ్రష్ నైట్ వేసిన, ఎందుకు ఆ వీడియో పెట్టడం అని చెప్పేసి పెట్టలేదు. నైట్ అది వచ్చిన బ్రష్ చేసుకున్నా, కొంచెం బొంగుల బిర్యానీ తినేసిన. బొంగుల బిర్యానీ అంటే అది కాదు, ఇక్కడ ఫేమస్ బొంగుది బిర్యానీ మీకు చూపిస్తున్న తర్వాత ఆ బొంగుల బిర్యానీ తిన్నా. జస్ట్ ఒక కళ్ళు మూసిన లేదు, కోమం అయిపోయినా అనుకో, అంతా ఫుల్ అంటే ఫుల్ నిద్ర వచ్చేసినాయి. చలో ఏదైతే కానీ ఇట్లాంటి అడ్వెంచరు మళ్ళీ చేయాలని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఏంటంటే సరే నేను నా ఒక్కరితో వచ్చింది, నేను ఒక్కరినే చేసుకున్నా. లాస్ట్ టైం వేరే వాళ్ళతో వచ్చినుండే, నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్రెండ్స్తోనైనా ఫ్యామిలీ మెంబర్స్తోనైనా రావాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అప్పుడు వస్తే నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత ఇబ్బంది పడినా వాళ్ళకు కూడా తెలుస్తుంది. చలో ఫేస్ వాష్ చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ నైట్ వర్షం పడితే నమ్మలేదు ఎవరు. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది చూడు, ఇక ఎట్లా పడుతుంది. ఈ వర్షానికి ఇన్ని స్టక్ అయిపోతాం అనుకున్నాం, ఖాళీ ఏం చేస్తాం. మొత్తం మంచి బాగా వచ్చింది, చాలా మంచి ఉంది. వర్షంకి పడుతుంది ఏంటి, గ్లాస్ ఎట్లా మబ్బు ఎట్లుందో, వర్షం పడుతూ మబ్బు వర్షానికి కోల్డ్ అయిపోయింది నాకు. అది గట్టిగా అంటే గట్టి అయిపోయింది కోల్డ్. ఇప్పుడు ఇవన్నీ పెట్టేది రోడ్ సైడ్ ఫుడ్స్ అన్ని పెట్టలేదు, ఇప్పుడు పెట్టేది ఇవన్నీ ఇట్లా. అందులోనే అరకు చికెన్, బొంగులు మన బిర్యానీ దొరుకుతుంది. ఇదే బస్ స్టాప్, 7 హైదరాబాద్ లవ్ వరకు ట్రైబల్ మ్యూజియం. అది చూసారు కదా ఇప్పుడు.